ఇప్పుడు ఈ మెట్రో ఛానల్లో వారు పార్ట్నరు, పల్లె మోహన్ ఛానల్ సొంతం. ఈ రెండు ఛానల్లో వారు తమ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. పూర్వము నారద మహర్షి ఎట్లయితే జర్నలిస్ట్ అంటే ఊరు అన్ని లోకాలు తిరిగి వార్తలు సేకరించి శ్రీమన్ ఆయనకిచ్చినట్టే మన మోహన్ చంద్ర గారు అన్ని విషయాలు తెలుసుకొని తన యొక్క ఈ ప్రోగ్రాం ద్వారా ఛానల్స్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మంచి సందేశం కథ కూడా చెప్పడం జరిగింది. మనిషికి ఒక గోల్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిరూపించడం జరిగింది. ఇటీవల ఆయన పట్టుదలతో ఒక చిన్న స్థాయి 7,000 లెవెల్కి వెళ్ళడం చాలా సంతోషదాయకం. వాళ్ళు కూడా మేము తెలియజేస్తాము. అలాగే మన ప్రముఖ మ్యాథమెటిక్స్ టీచర్ వరల్డ్ రికార్డు కూడా అందుకోవడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో మిస్ విశాఖపట్నంగా ఇంకా చాలా సంతోషంగా వారి అభిప్రాయం కూడా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్, గివింగ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. యాక్చువల్గా నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. మధుసూదన్ గారు చెప్పారు ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరు వచ్చి రావాలి అని. సో థ్యాంక్ యూ సార్ చంద్రమోహన్ గారు, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నేను ఆల్ ఓవర్ ఇండియాలోని వేదిక్ మ్యాథమెటిక్స్, అబాకస్, నార్మల్ మ్యాథ్స్ 3 సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియాలోని. అబ్రాడ్ మోస్ట్ ప్రాబబ్లీ యూఎస్, యూకే, షార్జా, డెన్మార్క్ స్టూడెంట్స్కి నేను ఆన్లైన్ టీచింగ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ భాష్యం స్కూల్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. So Corona before we shifted to Visakhapatnam. After that I am conducting the online classes. Later I got so many awards like World Record and Best Teacher Award and the Puruskar and so many awards I achieved. So not only poor students ki free education isnanu, orphan kids Odisha loni Green Homes ani ఒడిశాలో ఆర్ఫన్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ తిరుమలగిరిలోని ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కూడా నాకు ఎంత సహాయం ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. సో సార్ చెప్పారు కరెక్టేనా, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. దట్ ఈస్ ట్రూ అండి. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే అది సాధించాలి. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా నాకు, మా ఇంట్లో మొత్తం 4 సో పేరెంట్స్ చాలా కష్టపడి చదివించారు మా అందరికి ముందుకు వెళ్ళమని. సో నేను పిల్లలకు ఒకటే చెప్తాను, పేరెంట్స్ ఎంత కష్టపడి పిల్లలకి చదివిస్తున్నారు అది ఒక్కసారి అర్థం చేసుకొని పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఒక్కటే కావాలి, పేరెంట్స్కి గుడ్ ఎడ్యుకేషన్. వాళ్ళు కోరింది ఒక్కటే, ఆ ఎడ్యుకేషన్ అన్నది మీరు చక్కగా చదువుకుంటూ పేరెంట్స్ కి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని నా ఏంటంటే నా కోరిక. అదేను నేను అందరికీ చెప్పవలసింది. ఎందుకంటే పేరెంట్స్ కి వాళ్ళు చేసింది ఎప్పుడు మనం మర్చిపోలేము. తల్లిదండ్రులు మెయిన్. తల్లిదండ్రులకి గురువులకి ఎప్పుడు మనం వాళ్ళకి ఆదరిస్తూ వాళ్ళు చెప్పే నడవడిలో మనం నడుచుకుంటే చాలా బాగుంటుంది. సో నా సజెషన్ అదేనండి. నేను ఎప్పుడూ పిల్లలకు ఒకటే చెప్తాను, పేరెంట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళే మనకు దేవుళ్ళు, వాళ్ళే మనకు సర్వస్వం, ఎవ్రీథింగ్ పేరెంట్స్ లేనిదే ఏమీ లేదు వరల్డ్లో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ మన చంద్రమోహన్ గారు మనకి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఈరోజు కర్ణాటక మ్యూజిక్ కొన్ని కీర్తనలు పాడుతుంది అమ్మాయి. దాదాపు 4-5 కీర్తనలు పాడుతుంది. సిరి మ్యూజిక్ అకాడమీ స్టూడెంట్ వాళ్ళ చాలా చక్కగా పడుతుంది. వాళ్ళ మాస్టర్ గారు చెప్పారు. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ పెడదాం అనుకున్నాము. ఆ స్టూడియో కూడా నెక్స్ట్ మంత్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ రాబోతున్నారు ఇక్కడికి. మీరు కూడా అందరూ రావాలి. డాక్టర్ జడ్జి గారు, రాజేశ్వరరావు మీరు కూడా రావాలి ఇక్కడికి. ఆ రోజు నెక్స్ట్ మంత్ ఉంటుంది బహుశా. అలాగే ఈరోజు
చిన్న సర్జరీకి మన జడ్జి గారు ఒక చిన్న మెమోంటో అలాగే సత్కరిస్తారు. చిన్నది సజ్జన కర్ణాటక మ్యూజిక్ సిడి మ్యూజిక్ అకాడమీ ఇస్తున్నారు. 10 నిమిషాలు 12 నిమిషాలు పాడి అందరినీ అరేంజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.